హాయ్ అండి. మిలినియర్ వైఫ్ పార్ట్ 40. నీలాక్షి నోటు నుంచి మళ్ళీ మళ్ళీ దేవగారు అనే మాట రావటంతో అంశుమన్ కు లోపల కోపం వచ్చింది. కానీ బయటకు మాత్రం చూపించలేదు. నీలు, నన్ను దేవగారు అని ఎందుకు పిలుస్తావు? నన్ను అంశు అని పిలువు. నువ్వు హక్కుగా పిలవడమే నాకు ఇష్టం అంటూ ఆమె చేతిని ఇంకా గట్టిగా పట్టుకుని తన వేళ్లతో మెల్లగా తాకాడు. ఆ స్పర్శతో నీలాక్షికి అసహ్యం కలిగింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా ఆమె మనసులో వెంటనే సూరజ్ గుర్తొచ్చాడు. సూరజ్ అని. ఆ క్షణంలో సూరజ్ వస్తాడా? ఇక అప్పుడే వెనక నుంచి ఒక గంభీరమైన గొంతు వినిపించింది. అవును, హక్కుతో పిలవడమే సరైనది. ఆ గొంతు విన్న నీలక్ష్మి వెంటనే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. ఇక అక్కడ సూరజ్ నిలబడి ఉన్నాడు. సూరజ్ ఇంత తొందరగా వస్తాడని అంశుమన్ అస్సలు ఊహించలేదు. ఇక ఒక్కసారిగా భయంతో తన అన్న వైపుకు చూశాడు. సూరజ్ చూపు మాత్రం అంశుమన్ పట్టుకున్న నీలాక్షి చేతిపైన నిలిచిపోయింది. ఆ చూపు తట్టుకోలేక అంశుమన్ వెంటనే ఆమె చేతిని వదిలేశాడు. ఇక అప్పుడే నీలాక్షి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. అతను తన చేతిని బలంగా పట్టుకోవడంతో ఆమె చెయ్యి చాలా ఎర్రగా మారిపోయింది. నేను వచ్చినప్పుడు మీరిద్దరూ హక్కు గురించి మాట్లాడుకుంటున్నారు కదా, ఏ హక్కు గురించి మాట్లాడుకుంటున్నారు? ఇక అంశుమన్ వెంటనే తనను తాను సమర్థించుకుంటూ, అన్నయ్య మీరే చెప్పండి. నీలక్ష్మి కూడా ఈ ఇంటి కోడలే, ఈ కుటుంబ సభ్యురాలే. అయినా నన్ను ఠాగూర్ సారని ఎందుకు పిలుస్తుంది? అందుకే బంధానికి తగినట్టుగా పిలవమన్నాను. సూరజ్ నీలక్ష్మి వైపుకు చూసి, నీలా, ఇతను చెప్పింది నిజమే అని అన్నాడు. ఆ మాట విని నీలక్ష్మి ఆశ్చర్యపోయింది. ఇకపై హక్కు కోల్పోకుండా పిలువు నీలా. ఆ మాటతో ఆమె కళ్ళల్లో మళ్ళీ కన్నీళ్ళు వచ్చాయి. అప్పుడు సూరజ్ చిరునవ్వుతో, అవును నీలా, పెద్దన్నయ్య భార్యను ఎలా పిలుస్తారో అలాగే పిలవమని చెప్పు అని అన్నాడు. ఇక అలా చెప్పి అంశుమన్ వైపుకు తిరిగి నీలక్ష్మి చేతిని తన చేతిలోకి తీసుకుని ఆమెను తన దగ్గరికి చేర్చుకున్నాడు. ఇది నా భార్య, మరి నేను నీకెవరు? అంశుమన్ సూరజ్ గొంతులోని కఠినత్వాన్ని గమనిస్తూ అన్నయ్య అని మెల్లగా అన్నాడు. అదే సరైంది. మరి అన్నయ్య భార్యను ఏమని పిలవాలి అంశుమాన్? ఇక అంశుమాన్ దగ్గర సూరజ్ అడిగిన ప్రశ్నకి సమాధానం లేదు. సూరజ్ తానే సమాధానం చెప్పాడు. అన్నయ్య భార్యను వదిన వదిన అని పిలవాలి కదా అంశుమాన్. ఇక ఆ తర్వాత నీలక్ష్మి వైపుకు తిరిగి, నీలా, నాకు చాలా ఆకలిగా ఉంది, వెళ్ళు, వెళ్ళి భోజనం పెట్టు అని చిలిపిగా అన్నాడు. ఆ మాటలకు నీలాక్షి సిగ్గుతో చిరునవ్వు నవ్వి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన తర్వాత సూరజ్ ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. అంశుమన్ను నేరుగా చూస్తూ, నీ గురించి నాకు ఏమీ తెలియదు అనుకున్నావా? ఏ రోజు నీ చెడ్డ చూపు నీల మీద పడుతుందో అదే నీ జీవితంలో చివరి రోజు అవుతుంది. ఆ రోజు వచ్చిన తర్వాత ఎవరి కోసమైనా సరే నేను క్షమించను, జాగ్రత్త అని గట్టిగా హెచ్చరించాడు, చూపుడు వేలు చూపిస్తూ. చివరిసారి హెచ్చరించి కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు సూరజ్. సూరజ్ వెళ్ళిపోతున్న వెన్నంటే కోపంగా చూస్తూ అంశుమన్ మనసులో అనుకున్నాడు, ఈ ఇంట్లో పని మనిషిలో వచ్చిన ఆ నీలాక్షి కోసం సొంత అన్నని శత్రువుగా చేసుకుంటావా? నేను నా కోరిక తీర్చుకుని ఆమెను చెత్తలా పారేయకపోతే నా పేరు అంశుమనే కాదు అని మనసులో నీ విషం కక్కుకున్నాడు. సూరజ్ కోపంగా గదిలోకి రాగానే నీలక్షి పరిగెత్తుకుని వచ్చి అతన్ని గట్టిగా హత్తుకుంది. ఆమె కౌగిట్లో ఆమె ఎంత భయపడిందో చెప్పేస్తుంది. నీలా, నేను ఫ్రెష్ అయి వస్తాను, 5 నిమిషాలు చాలు అని ఆమె చెవిలో మెల్లగా చెప్పాడు. కానీ ఆమె మాత్రం అతన్ని విడిచిపెట్టలేదు. సూరజ్, మీరు నన్ను వదిలి ఎక్కడికి వెళ్లారు కదా, ఎప్పుడు నా దగ్గరే ఉంటారు కదా? అయ్యో నా పిచ్చి భార్య, నేను నీ దగ్గరే ఉంటే ఆఫీస్ ఎవరు చూసుకుంటారు? అక్కడ పనులన్నీ ఎవరు చేస్తారు? అంటే నాకంటే మీకు ఆఫీస్ ముఖ్యమని చెప్తున్నారా? అదేనా అంటూ నడుంపై చేతులు పెట్టుకుని కోపంగా అడిగింది. ఆమెను అలా చూసి సూరజ్కు నవ్వొచ్చింది. నవ్వును ఆపుకోవాలని ప్రయత్నించినా నీలక్షి గమనించింది. నా బాధ మీకు నవ్వులాటగా అనిపిస్తుందా? సరే, రేపు మీరు నీలా నీలా అంటూ నా దగ్గరకు వచ్చినప్పుడు చూస్తాను అంటూ దిండు కిందకి విసిరేసి దుప్పటి పరుచుకుని మరోవైపుకు తిరిగి పడుకుంది. ఆమె కోపాన్ని చూసి సూరజ్ గట్టిగా నవ్వుకుంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. నీలాక్షి తలెత్తి చూసి మనసులో అనుకుంది, ఇక్కడ నేను కోపంగా ఉంటే నన్ను బుజ్జగించాలనే ఆలోచన కూడా ఆయనకి లేదా అనుకుంటూ ఆమెకు మళ్ళీ ఏడుపు వచ్చింది. కొద్దిసేపటి తర్వాత సూరజ్ ఫ్రెష్ అయ్యి తడి జుట్టుతో బయటకు వచ్చాడు. ఆమె మాటలన్నీ విన్నప్పటికీ ఏమీ మాట్లాడకుండా లైట్లు ఆపేసి మంచంపై పడుకున్నాడు. అతను తన దగ్గరకు వచ్చి పడుకుంటాడని నీలాక్షి అనుకుంది. కానీ అలా జరగకపోవడంతో నిరాశ చెందింది.
కోపంగా లేచి లైట్ వేసింది. సూరజ్ మాత్రం కళ్ళు మూసుకుని ఆమె ప్రతి కదలికను ఆస్వాదిస్తున్నాడు. ఈ మధ్య మీకు నాపై ప్రేమ తగ్గిపోయింది, నాపై విసుగు వచ్చిందా? మీరు చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనా అంటూ గట్టిగా అడిగింది. నీలా, ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? నాకు నిద్ర వస్తుంది. అరవాలనిపిస్తే కాస్త దూరంగా వెళ్ళారు. నేనే అరుస్తున్నానా నేను అరుస్తున్నానా అంటూ ఆమె వెనక్కి తిరిగిన వెంటనే సూరజ్ ఆమె చేతిని ఒక్కసారిగా లాగాడు. క్షణంలోనే ఆమె అతని మీద పడిపోయింది. అతను ఆమెను పట్టుకుని ఆమె ముక్కు కొనను ప్రేమగా ముద్దు పెట్టాడు. అయ్యో, ఎందుకు ఇలా చేశారు? నొప్పిగా ఉంది. నొప్పి రావాలని చేశాను. నువ్వు కోప్పడితే ఇలా ఎర్రబడి నీ ముక్కు చూస్తే నాకు చాలా ముద్దుగా అనిపిస్తుంది అంటూ మళ్ళీ ముద్దు పెట్టాడు. ఎంతసేపు నన్ను ఏడిపించి ఇప్పుడు తమాషా చేస్తున్నారా? వదలండి, నేను కింద పడుకుంటాను. ఏంటి? అది ఎప్పటికీ జరగదు. నీ సోరస్ అంత క్రూరుడు కాదు. నేను నేలపై పడుకోనివ్వడు. నువ్వు పడుకోవలసింది ఈ మెత్తడి పరుపు పైన, అంటే నా హృదయ సింహాసనం మీద రాణిలా అంటూ అతని చేతులు ఆమెను ఆట పట్టించాయి. నాటకాలు ఆడకండి సోరస్, నేను మీకు అంత ముఖ్యమే కాదు కదా అంటూ తానే ప్రశ్న వేసుకుని మళ్ళీ తానే సమాధానం చెప్పుకుంది. నీలా, అది కూడా నేను నీకు ప్రత్యేకంగా చెప్పాలా? చెప్పండి సోరస్, ఈ ప్రపంచంలో నాకు అత్యంత ముఖ్యమైన వ్యక్తి నువ్వు మాత్రమే. నేను నువ్వు వేరువేరు కాదు నీలా. ఇకపై ఇలాంటి మాటలు చెప్పి నన్ను బాధ పెట్టకు. అయితే మీరు ఎప్పుడూ నా దగ్గరే ఉంటారు కదా, నన్ను వదిలి ఎక్కడికి వెళ్లారు కదా? ఆమె చిన్న పిల్లలు అడిగిన ప్రశ్నకు సోరస్ తన కోపాన్ని అదుపులో పెట్టుకుని, నిన్ను వదిలి, నా నీలాను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. ఇప్పుడు సంతోషమా అని అన్నాడు. ఆఫీస్కి వెళ్ళరా? ఆఫీస్కు నువ్వే నాతో కలిసిరా. నేను ఏ పని చేయను, రోజంతా నిన్నే చూస్తూ ఉంటాను. అక్కడ పనిచేసే వాళ్ళందరినీ ఇంటికి పంపించేస్తా, సరేనా? ఆమె వెంటనే ఆనందంగా తలూపింది. అది చూసి సోరస్ తన నుదుటిపై చేయి వేసుకుని, నీలా, నువ్వు ఇంకా చిన్న పిల్లలానే ఉన్నావు అని అన్నాడు. దానికామె ఏ మాత్రం తగ్గకుండా, మీరు పెద్దవారని మీరే అంటున్నారు, నాకైతే ఇంతెత్తున్నా చాలండి అంటూ చిలిపిగా బదులిచ్చింది. అబ్బా, ఈ నోరు ఈ మధ్య చాలా ఎక్కువ మాట్లాడుతుంది, దీనికి శిక్ష తప్పదు అన్నాడు. మరుసటి క్షణంలోనే ఆమె మాటలన్నీ అతని ప్రేమలో కలిసిపోయాయి. ఆమెను తన హృదయానికి హత్తుకున్నాడు. ఆ గదంతా ఆమె మృదువైన సవ్వడులు, అతని ప్రేమ అభిమానాల మధుర ప్రతిధ్వనులతో నిండిపోయింది. మరుసటి రోజు ఉదయం సోరస్ కళ్ళు తెరిచి చూసేసరికి పక్కన నీలక్షి లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఈ మధ్య నా మాట అస్సలు వినడం లేదు అని గొనుక్కుంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. అప్పటికే నీలక్షి స్నానం చేసి అందంగా తయారై రెడీగా ఉంది. ఫ్రెష్ అయి బయటకు వచ్చిన సోరస్ నీలా అని పిలిచాడు. ఎందుకు ఇంత గట్టిగా పిలుస్తున్నారు? నేను ఇక్కడే ఉన్నాను, ఇదిగో మీ కాఫీ అంటూ కాఫీ ఇచ్చి అతనికి దగ్గరగా నిలబడింది. సోరస్, నేను బాగున్నానా? అతను ఆమెను తల నుంచి కాళ్ళ వరకు ఒకసారి చూసి లేదు అన్నట్టుగా తలూపాడు. ఆ మాటకు నీలక్షి కోపంగా అతన్ని చూసింది. సరే సరే, సారీ. ఈ రోజు చాలా అందంగా తయారయ్యారు. ఎక్కడికి వెళ్తున్నావు? నేను దింపి రావాలా? దింపి రావటం ఎందుకు? నేనే మీతో వస్తున్నాను. సూరజ్కు నిన్న రాత్రి చెప్పిన మాట గుర్తే లేదు. నిన్న మీరే కదా ఆఫీస్కు నాతో రమ్మన్నారు. నీలా, అక్కడికి వచ్చి నువ్వేం చేస్తావు? నాకు మీటింగ్ ఉంది. పిచ్చిదానా, నువ్వు ఒంటరిగా కూర్చోవాలి, దానికంటేనే ఇంట్లోనే ఉండు అని చెప్పి జుట్టు సర్దుకుని తన కోట్ తీసుకున్నాడు. నీలక్షి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతను వెనక్కి తిరిగి చూసేసరికి ఆమె మౌనంగా దిగులుగా నిలబడి ఉంది. నీలా అయినా స్పందించలేదు. చివరికి సూరజ్ నవ్వుకుంటూ సరేరా, ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్దామని అన్నాడు. అంతే. ఆనందంతో నీలాక్షి అతని చెంపపై ముద్దు పెట్టుకుంది. ఇదేంటి? నాకు ఇదొద్దు, కొంచెం బలమైన బహుమతి కావాలి, అప్పుడు మాత్రమే ఆఫీస్కి వస్తాను. సూరజ్ అంటూ ఆమె సిగ్గుతో తల వంచుకుంది. రాత్రంతా మీరు నన్ను చాక్లెట్లా ప్రేమగా ముద్దు పెట్టారు కదా, అది నేను చేశాను. ఇప్పుడు నువ్వు చెయ్యాలి, లేదంటే నేను ఆఫీస్కే వెళ్ళను. అతని మొండితనానికి చివరకు ఓడిపోయిన నీలాక్షి అతను కోరుకున్న ప్రేమ అభిమానాన్ని వ్యక్తం చేసింది. అప్పుడు మాత్రమే సూరజ్ ఆమెను వదిలాడు. చివరికి ఇద్దరూ కలిసి ఆఫీస్కి చేరుకున్నారు. అక్కడ సూరజ్ సహాయకుడు కార్తీక్ వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. సూరజ్ తో పాటు నీలక్షి కారులో నుంచి దిగడాన్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఆఫీసులోని మిగతా ఉద్యోగులు కూడా విస్మయంతో వాళ్ళిద్దరిని చూస్తూ ఉన్నారు. కార్తీక్ అన్నయ్య, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అవునమ్మా, ఈ ఆఫీస్లో వేడివేడి సమోసాలు చాలా బాగుంటాయని విన్నాను, అందుకే వచ్చి తిని వెళ్దాం అనుకున్నాను. ఏమండి, అన్నయ్య నాతో జోక్ చేస్తున్నారా? నేనెవరో తెలుసా? మీ బాస్ గారి భార్యను. నేను మీ గురించి సూరజ్ పై ఏమైనా చెప్పానంటేనా అంటూ అతన్ని సరదాగా బెదిరిస్తున్నట్టుగా అంది. అయ్యో దేవి మాత,
నాతో పొరపాటు జరిగింది, నన్ను క్షమించండి అంటూ కార్తీక్ వెంటనే చేతులు జోడించాడు. అది చూసి నీలాక్షి నవ్వేసింది. నీకు ఇలాగే భయపడుతూ ఉండాలి అంటూ సూరజ్ వెనకే నడిచింది. చిన్న చీమకు కాటు ఉంటుందని నేను ఎప్పుడైనా ఊహించానా? నా నోరే ఒక రోజు నన్ను ఇబ్బందుల్లో పడేస్తుంది. ఈ రోజు ఈమె కూడా ఆఫీస్కి వచ్చింది. ఈ భార్య భర్తలు ఏం ప్లాన్ చేస్తున్నారో దేవుడికి తెలుసు అని మనసులో కొనుక్కుంటూ కార్తీక్ వాళ్ళ వెంటే నడిచాడు. నీలాక్షి ఆఫీస్ అంతా చూస్తూ నడుస్తూ ఉండగా సూరజ్ కు వెళ్లి ఢీ కొట్టింది. అయ్యో నీలా, నొప్పిగా ఉందా? సూరజ్, ఢీ కొట్టింది నేనే కదా, నొప్పి నాకు రావాలి, మీకెందుకు నొప్పి? నీలా, నువ్వు ఢీ కొట్టినందుకు కాదు, ఇప్పుడు తగిలింది నువ్వు కాదు అని చెబుతూ అతని చూపు ఆమె మెడ కిందకి జారింది. అతని చూపు అర్థమైన నీలాక్షి ముఖం సిగ్గుతో ఎర్రబడిపోయింది. సూరజ్, ఇది ఆఫీసు, ఇప్పుడు తెలిసిందా? అందుకే ఆఫీస్కి రావద్దని చెప్పాను అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు. అప్పుడే కార్తీక్ మధ్యలో వచ్చి, బాస్ బాస్ ఇక్కడ ఏం జరుగుతుంది అని అడిగాడు కార్తీక్. నువ్వు ఎప్పుడైనా ఏ అమ్మాయినైనా ప్రేమించావా? లేదు బాస్. అది మంచిదే, వెళ్ళి నీ పని చూసుకో అంటూ సూరజ్ మళ్ళీ నీలాక్షితో చూపుల ద్వారానే సరదాగా మాట్లాడడం మొదలు పెట్టాడు. బాస్, ఇది ఆఫీసు, మీ ప్రేమ కథకు కాసేపు బ్రేక్ ఇవ్వండి, మీటింగ్ వెళ్ళండి, అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు. సూరజ్ తన తల రుద్దుకుంటూ నీలాక్షి వైపుకు ఇంకోసారి కూడా చూడకుండా మీటింగ్ హాల్లోకి వెళ్ళిపోయాడు. అన్నయ్య, ఇదేనా సూరజ్ ఆఫీస్ అని నీలాక్షి చుట్టూ చూస్తూ అడిగింది. కాదమ్మా దేవిమాత, రోడ్డు పక్కన ఉన్న చిన్న దుకాణమే బాస్ ఆఫీసు, ఇక్కడికైతే మేము ఏసీ గాలి తినడానికని వచ్చాం అంటూ కార్తీక్ సరదాగా అన్నాడు. ఇంకంతే, నీలాక్షి అతని తలపై మెల్లగా కొట్టింది. అన్నయ్య, ఇక్కడ ఎంతమంది అమ్మాయిలు పనిచేస్తున్నారా? సూరజ్ వాళ్ళతో మాట్లాడతారా? మాట్లాడమేనా? అవకాశం దొరికితే ఇంకో ఇల్లే కట్టేస్తారు. మీకు ఒక విషయం చెప్పనా అంటూ రహస్యంగా అన్నాడు. నీలాక్షి కళ్ళు పెద్దవయ్యాయి. ఇంకొద్ది రోజుల్లో నీకు పోటీకి ఇంకొకరు వస్తారు. అంతేకాదు, ఆమె చేతిలో ఒక బిడ్డతో వచ్చినా ఆశ్చర్యపోకు. ఎందుకంటే ఈ ఆఫీస్ లో బాస్ చాలా రోజులుగా ఒక అమ్మాయి వెంట తిరుగుతున్నారు, నీకు తెలియదు అని అన్నాడు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.